అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక అసాధారణమైన మనసును కదిలించే పుస్తకం గురించిన ఆధారాలను, నోట్స్ని చాలా లోతుగా విడమర్చి చర్చించుకోబోతున్నాం. ఆ పుస్తకం పేరు యాంట్స్ అమాంగ్ ఎలిఫెంట్స్. సుజాత గిడ్ల రాసిన ఈ పుస్తకం కేవలం ఒక కుటుంబం కథ మాత్రమే కాదు సుమా. అవును. ఆధునిక భారతదేశ నిర్మాణంలో కులం, వర్గం, మతం ఇంకా రాజకీయాలు ఎలా ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయో కళ్లకు కట్టే ఒక సజీవ సాక్ష్యమిది. ఎగ్జాక్ట్లీ. అట్టడుగున ఉన్న ఒక కుటుంబం ఎదుర్కొన్న అవమానాలు, పోరాటాలు మరియు ఆశల గురించిన ఈ ప్రయాణాన్ని విశ్లేషించడమే మన ఈరోజు ప్రధాన ఉద్దేశం. ఒక చిన్న గమనికండి. ఈ చర్చలో వామపక్ష మరియు మితవాద రాజకీయాలకు సంబంధించిన చారిత్రక అంశాలు వస్తాయి, కానీ మనం ఏ రాజకీయ పక్షానికి మద్దతివ్వటం లేదు. నిజమే. ఆధారాలలో ఉన్న వాస్తవాలను, ఆయా వ్యక్తుల భావజాలాలను తటస్థంగా అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే మనం ఇక్కడ చేస్తాం. వాళ్ళు ఎందుకలా ఆలోచించారు అనే కోణంలోనే మన విశ్లేషణ ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఈ కథ మూలాల్లోకి వెళ్దాం. ఈ కథ మొదలయ్యేది రచయిత్రి ముత్తాతలైన వెంకటస్వామి, అచ్చమ్మల ప్రయాణంతో. వాళ్లు మొదట్లో అడవుల్లో సంచరించే ఒక గిరిజన తెగకు చెందినవారు. అడవిలో దొరికే పండ్లు, తేనెమీద ఆధారపడి చాలా స్వేచ్ఛగా జీవించేవారు. వాళ్ళకప్పట్లో ఈ బయటి ప్రపంచం గురించి పెద్దగా పట్టింపులేదు. అవును. కానీ బ్రిటిష్వారు టేకు తోటల కోసం ఆ అడవులను నరికివేయడంతో వాళ్ల జీవితాలు పూర్తిగా తలకిందులయ్యాయి కదా. బతకడానికి వేరే దారి లేక వాళ్లు అడవి నుంచి మైదాన ప్రాంతాలకు వలస వచ్చారు. శంకర్పాడు అనే ప్రాంతానికొచ్చారు. అక్కడొక చెరువు దగ్గర వ్యవసాయం మొదలుపెట్టారు. ఇక్కడే అంటే ఈ పాయింట్ దగ్గరే మనం కుల వ్యవస్థ మూలాలను చాలా నిశ్చితంగా గమనించాలి. అంటే అడవిలో ఉన్నప్పుడు వాళ్లకా కులం అనే భావన లేదంటారా? ఖచ్చితంగా లేదు. అడవిలో ఉన్నంతకాలం ఆ కుటుంబానికి కులం లేదు, మతం లేదు, అంటరానితనం అస్సలే లేదు. వాళ్లు ప్రకృతితో మమేకమై బతికారు. కాని ఎప్పుడైతే వాళ్లు మైదాన ప్రాంతాలకు వచ్చి వ్యవసాయం మొదలుపెట్టారో అప్పుడు స్థానిక హిందూ ఆధిపత్య వర్గాల అంటే దొరల కన్ను వారి భూములపై పడింది. ఉప్పు కోసం, విత్తనాల కోసం తీసుకున్న చిన్న చిన్న అప్పులకు విపరీతమైన వడ్డీలు కట్టారు. ఆ అప్పుల పేరిట ఆ దొరలు మోసపూరితంగా వాళ్ల భూములను లాక్కున్నారు. సొంట భూమిలో వారు కూలీలుగా మారిపోయారు. ఎంత దారుణం! అవును. హిందూ సమాజంలోకి అడుగు పెట్టగానే భూమిలేని కూలీలు కావడంతో వారికి సమాజంలో అట్టడుగున ఉన్న అంటరానివారు లేదా మాలలు అనే ముద్రపడింది. ఆర్థికంగా భూమిని లాక్కోవడమే కాకుండా సామాజికంగా వాళ్లమీద ఒక చెరగని ముద్ర వేశారు. ఆ తర్వాత ఒక సంఘటన వారి జీవితాలను మరో మలుపు తిప్పింది. ఆ నోట్స్లో ఉన్నట్లు యాదాదికి చెందిన ఒక దొంగకు వీరు ఆశ్రయమిచ్చినప్పుడు పోలీసుల రూపంలో వారికి మరొక కష్టమొచ్చింది కదా. నిజమే. అసలు పోలీసులంటే ఏమిటో, చట్టమంటే ఏమిటో కూడా తెలియని అమాయకులు వాళ్ళు. ఆ దొంగను పట్టుకోడానికి వచ్చిన పోలీసులను వాళ్లు ఎదురించడంతో వందలాది మంది పోలీసులు వచ్చి ఆ గ్రామంపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆ సమయంలోనే కెనడియన్ మిషనరీలు వారికి న్యాయ సహాయం అందించారు. అవును. దానికి కృతజ్ఞతగా మరియు విద్య ద్వారా అయినా తమకు గౌరవం లభిస్తుందనే ఆశతో ఆ గ్రామం మొత్తం క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. ఇక్కడ ఈ మత మార్పిడి వెనుక ఉన్న సామాజిక కోణాన్ని మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి కదా. ఖచ్చితంగా. ఇది కేవలం దేవుడి మీద భక్తితో మారిన మతం అని మనం సింపుల్గా చెప్పలేం. తరతరాల అణచువేత, భూమి కోల్పోవడం, రాజ్య వ్యవస్థ అంటే ఆ పోలీసులు చేసే హింస నుండి కనీస రక్షణ పొందడం కోసం వాళ్లు తీసుకున్న ఒక చారిత్రక నిర్ణయం అది. అంతేకాకుండా తమ పిల్లలకు కనీసం చదువుకునే హక్కు దొరుకుతుందనే ఆశ కూడా అందులో బలంగా ఉంది. అవును. అప్పట్లో అంటరాని వారికి విద్య అనేదొక కళ. అలాంటి వారికి మిషనరీలు పాఠశాలలు తెరవడమనేది నిజంగా ఒక పెద్ద సామాజిక మార్పుకు నాంది పలికింది. కాని దురదృష్టవశాత్తు మతం మారినంత మాత్రాన వాళ్ల కులం వాళ్లనే వదిలిపెట్టలేదు. తర్వాతి సంఘటనలు అదే చెబుతున్నాయి. రచయిత్రి తాతయ్య ప్రసన్నరావుగారు, ఆయనొక ఉపాధ్యాయుడు, ఆయన భార్య మేరియమ్మ, వాళ్లకు పుట్టిన మొదటి బిడ్డతో తొలి క్రిస్మస్ జరుపుకోవాలని ఎంతో ఆశపడ్డారు. ఆ క్రిస్మస్ సంఘటన చదువుతుంటేనే మనసుకు చాలా కష్టం అనిపిస్తోంది. అవును. మిషనరీలు ఇచ్చిన బహుమతితో కుట్టించుకున్న ఆ కొత్త చీర రవికే వేసుకుని పండగ రోజు మేరియమ్మ ఎంతో సంతోషంగా బయటకొచ్చింది. కాని
ఒక అంటరాని మహిళ గౌరవప్రదంగా బట్టలు వేసుకోవడం చూసి ఓర్వలేని అగ్రవర్ణాలవారు ఆమెను నడివీధిలో దారుణంగా అవమానించారు. ఇది ఆనాటి సమాజంలో ఆధిపత్య వర్గాలు అట్టడుగు వర్గాల మనోభావాలను ఎలా అణచివేశాయో చెప్పడానికొక పచ్చి నిజం. గౌరవంగా కనిపించడమనేది కేవలం తమ సొత్తు మాత్రమే అని వాళ్ళు భావించారు. అంటే దళితులు ఎప్పుడూ చిరిగిన బట్టలతో దీనస్థితిలోనే ఉండాలనేది వారి అహంకారం. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒక వైరుధ్యం స్పష్టమవుతోంది. వాళ్లు మతం మారారు, చదువుకున్నారు, ఏకంగా ఉపాధ్యాయ వృత్తిలోకొచ్చారు. కాని సమాజం వారిని చూసే దృష్టి మాత్రం ఏ కోశానా మారలేదు. ఆ దారుణమైన అవమానం భరించలేకనే కదా ఆ కుటుంబం ఆ ఊరు విడిచిపెట్టి వైజాగ్ వెళ్ళిపోవాల్సొచ్చింది. అవును, వైజాగ్ వెళ్ళాక వారి జీవితం కొద్దిగా కుదురుటపడినప్పటికీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. మేరియమ్మకు టీబీ వ్యాధి సోకి ఆమె చనిపోయింది. ఆ తరువాత ప్రసన్నరావు తీసుకున్న నిర్ణయం ఆ పిల్లల జీవితాలను మరింత అంధకారంలోకి నెట్టేసింది. అప్పుల బాధ, భార్య మరణమిచ్చిన శోకం తట్టుకోలేక అతను తన ముగ్గురు పిల్లలను సత్యం, క్యారీ మరియు మంజుల ఆ పిల్లలను అలా వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. పాపం ఆ పిల్లలు వాళ్లమ్మమ్మ మార్తమ్మ సంరక్షణలో అత్యంత తీవ్రమైన పేదరికంలో పెరగాల్సొచ్చింది. అక్కడ నుండి సత్యం అంటే రచయిత్రి మేనమామ, అతని బాల్యం చాలా కష్టాలతో ముడిపడి ఉంది. సత్యం బాల్యంలో జరిగిన ఒక సంఘటన దీన్ని వివరిస్తుంది. ఒకరోజు చిన్నవాడైన సత్యం నిక్కర్ వేసుకుని ఆడుకోడానికి మైదానానికి వెళ్ళాడు. అప్పుడు ఒక అగ్రవర్ణ బాలుడు సత్యం నిక్కర్ వేసుకోవడాన్ని సహించలేక అతన్ని కింద పడేసి పక్కడెముకలపై దారుణంగా తన్నాడు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. అదే ద్విముఖ వివక్ష, అంటే డ్యూయల్ డిస్క్రిమినేషన్. అంటే రెండు వైపుల నుంచి అణచివేత. అవును, దళిత క్రైస్తవులు ఒకవైపు క్రైస్తవులు కాబట్టి ప్రభుత్వ రిజర్వేషన్లకు దూరమవుతారు. మరోవైపు హిందూ సమాజం వారిని క్రైస్తవులుగా చూడదు, అంటరానివారిగానే చూస్తుంది. నీకు నిక్కర వేసుకునే ధైర్యమెక్కడిది అని ఆ పిల్లాడిని తన్నడమనేది కేవలం ఒక వ్యక్తిగత కోపం కాదు, అది శతాబ్దాల కుల అహంకారానికి ఒక పరాకాష్ట. ఆ చిన్న వయసులోనే అలాంటి శారీరక మానసిక హింసను అనుభవించడమనేది ఆ పిల్లాడి మనసు మీద ఎంత లోతైన ముద్ర వేసి ఉంటుందో ఊహించవచ్చు. ఆ తర్వాత సత్యం గుంటూరులోని కాలేజీలో చదివే రోజుల్లో ఎదుర్కొన్న పరిస్థితులు కూడా అంతే కఠినంగా ఉన్నాయి. అతని దగ్గర కనీసం చదువుకోవడానికి పుస్తకాలు లేవు, వేసుకోవడానికి సరైన బట్టలు లేవు, కడుపు నిండా తిండి లేదు. చుట్టూ అంతా ధనవంతులైన విద్యార్థులు. వాళ్ల మధ్యలో సత్యం పరిస్థితిని చూస్తే ఈ పుస్తకం టైటిల్ యాంట్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ అంటే ఏనుగుల మధ్య చీమలు అనేది ఎంత యాప్ట్గా ఉందో మనకు అర్థమవుతుంది. చాలా బరువైన రూపకమది. ఇక్కడ ఏనుగులు అంటే సమాజంలోని ధనవంతులు, ఆధిపత్య వర్గాలు మరియు బలమైన రాజ్య వ్యవస్థ. చీమలు అంటే సత్యంలాంటి అట్టడుగు వర్గాలవారు. ఏనుగులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కింద ఉన్న చీమలు వాటి కాళ్ల కింద ఎలా నలిగిపోతాయో ఏనుగులకు కనీసం ఆ స్పృహ కూడా ఉండదు. నిజమే, తాము ఎంతమందిని తొక్కుకుంటూ వెళ్తున్నామనే పట్టింపు ఆ ఏనుగులకుండదు. ఈ వ్యవస్థలో దళితుల పరిస్థితి అచ్చం అలాగే ఉంది. ఈ కథలో సత్యం ఒక్కడే కాదు, అతని చెల్లెలు మంజుల అంటే ఇంట్లో పాప, ఆమె పోరాటం కూడా అంతే స్ఫూర్తిదాయకం. అవును, ఒకవైపు ఆడపిల్ల కావడం, దానికి తోడు దళిత క్రైస్తవ కుటుంబం నుండి రావడం. కాలేజీలో రామప్రభు అనే బ్రాహ్మణ ప్రొఫెసర్ ఆమెను తరగతి గదిలో పదే పదే అవమానించేవాడు. ఆ తర్వాత ఆమె వారణాసిలోని ప్రఖ్యాత బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఉన్నత చదువుల కోసం వెళ్ళినప్పుడు జరిగిన ఆ ఇనుపపెట్టె సంఘటన చాలా హృదయవిదారకమైనది. ఆ ట్రంకపెట్టె సంఘటన గురించి ఆధారాల్లో చదివినప్పుడు నిజంగా కన్నీళ్లొస్తాయి. ఆ జాతీయ స్థాయి విశ్వవిద్యాలయానికి ఆమె వెళ్ళినప్పుడు హాస్టల్ వార్డెన్లు ఆమె వస్తువులు తనిఖీ చేయడానికి ఆ ఇనుప పెట్టెను తెరిచారు. అందులో బట్టలుగాని కనీస అవసరాల వస్తువులుగాని ఏమీ లేకపోవడం చూసి వారు ఆశ్చర్యపోయారు కదా. ఈ ప్రపంచంలో ఇంతటి దారిద్ర్యం కూడా ఉంటుందా అని వారు నిశ్చేష్టులయ్యారు. అదొక పక్క దారిద్ర్యమైతే మరోపక్క ఆమె ఆత్మగౌరవం. డబ్బు లేకపోయినా ఒక అడ్డుగు వర్గం నుండి వచ్చిన అమ్మాయి ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ఉన్నత చదువుల కోసం దేశం అవతలి చివరకు వెళ్లడం ఆమె ధైర్యానికి నిదర్శనం. ఖచ్చితంగా. ఆ ఖాళీ పెట్టె కేవలం పేదరికానికి గుర్తుకాదు, ఆ వ్యవస్థను ఎదిరించి నిలబడిన ఆమె సాహసానికి కూడా ఒక ప్రతీక. ఇప్పుడు మనం సత్యం ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడితే అదొక సుదీర్ఘమైన చాలా ఆసక్తికరమైన ప్రయాణం. చిన్నప్పుడు దేవుడే అన్నీ చూసుకుంటాడని క్రైస్తవ మతాన్ని బలంగా నమ్మాడు. ఆ తరువాత స్వాతంత్ర్యోద్యమం సమయంలో గాంధీజీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షితుడు అయ్యాడు.
కాని గాంధీజీ అహింసా మార్గం అతనికి సంతృప్తి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటారు? ఎందుకంటే దళితుల పట్ల జరుగుతున్న రోజువారీ హింసను ఆపడానికి ఆ అహింసావాదం సరిపోవడం లేదని అతను గ్రహించాడు. అందుకే సుభాష్ చంద్రబోస్ పోరాట స్ఫూర్తి వైపు మళ్ళాడు. అక్కడి నుండి క్రమంగా కమ్యూనిజం వైపు వెళ్లాడు. ఈ మార్పులకు ప్రధాన కారణం అప్పటి తెలంగాణ సాయుధ పోరాటం కదా? అవును. నిజాం పాలనలో దొరలు మరియు దేశ్ముఖుల అకృత్యాలకు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా రైతులు, కూలీలు చేసిన ఆ చారిత్రక పోరాటం సత్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ సమయంలోనే అతను శివుడు అనే కలం పేరుతో కవిత్వం రాయడం మొదలుపెట్టాడు. బుర్రకథల ద్వారా గ్రామీణ ప్రజలను చైతన్యవంతం చేశాడు. ఆ కలం పేరే తదనంతర కాలంలో విప్లవ కవి శివసాగర్గా ప్రసిద్ధి చెందింది. ఆ క్రమంలో సత్యం, చారు మజుందార్ లాంటి నక్సలైట్ నాయకులతో రహస్య సమావేశాలు జరపడం అనేది ఈ కథలో ఒక కీలకమైన ఘట్టం. కేవలం ఎన్నికల ద్వారా, శాంతియుత మార్గాల ద్వారా ఈ సమాజంలో మార్పు రాదని సత్యం నమ్మాడు. అంతే? సాయుధ పోరాటమే ఏకైక మార్గం అని బలంగా ఫిక్స్ అయ్యాడు. అవును. చారు మజుందార్ ప్రారంభించిన నక్సల్బరీ ఉద్యమం, శ్రీకాకుళం గిరిజన ఉద్యమం స్ఫూర్తితో సత్యంలాంటి యువకులు ఆకర్షితులయ్యారు. అందుకే పెన్ పట్టుకున్న చేతులు తుపాకీ పట్టుకునే దిశగా అడుగులు వేశాయి. వరంగల్లో సిపిఐ ఎంఎల్ స్థాపనలో, ఉద్యమాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విస్తరించడంలో ఎస్ఎంగా మారిన సత్యం ముఖ్య పాత్ర పోషించాడు. అయితే ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చినప్పుడు రాజ్య వ్యవస్థ అంటే ప్రభుత్వం ఊరుకోలేదు. పోలీసుల అణచివేత చాలా తీవ్రంగా, క్రూరంగా జరిగింది. ఈ ఆధారాల్లో వాస్తవిక కోణంలో చర్చించినట్లుగా పంచాది కృష్ణమూర్తి లాంటి సత్యం సహచరులు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ మనం ఒక చారిత్రక వాస్తవాన్ని తటస్థంగా గమనించాలి. రాజ్య వ్యవస్థకు, విప్లవకారులకు మధ్య జరిగిన ఈ ఘర్షణలో ఎన్నో జీవితాలు బలయ్యాయి. సమానత్వం కోసం ఒక వర్గం ఆయుధం పడితే దాన్ని అణచివేయటానికి ప్రభుత్వం తన పూర్తి బలాన్ని ఉపయోగించింది. దీనివల్ల ఎంతోమంది యువకులు, మేధావులు, పోలీసులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఇదొక రక్తసిక్తమైన చరిత్ర. సరే, సత్యం బయట సమాజంలో పెద్ద పెద్ద ఏనుగులతో పోరాడుతున్నాడు. కాని అదే సమయంలో వారి ఇంటి లోపల అంటే మంజుల జీవితంలో కూడా ఒక భయంకరమైన పోరాటం జరుగుతోంది. అవును. అట్టడుగు వర్గాలలో కూడా పితృస్వామ్య వ్యవస్థ అంటే ప్యాట్రియార్కీ ఎంత బలంగా ఉంటుందో ఈ భాగం మనకు వివరిస్తుంది. ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివిన మంజులకు ప్రభాకరరావుతో పెళ్లి జరుగుతోంది. ఆమె అక్కడికి వెళ్ళాక మళ్లీ అదే భయంకరమైన పేదరికమెదురైంది. దానికి తోడు అత్తయ్య రత్నమ్మ పెట్టే శారీరక, మానసిక హింస నరకాన్ని తలపించింది. స్త్రీలపై స్త్రీల అణిచివేత అనేది కేవలం అగ్రవర్ణాలకు లేదా ధనవంతులకు మాత్రమే పరిమితం కాలేదని ఇక్కడ స్పష్టమవుతోంది. మంజుల ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తున్నా ఇంట్లో ఆమెకు కనీస గౌరవం దక్కలేదు. ఇది సామాజిక అణచివేతకు మరో క్రూరమైన ముఖం. ఈ గృహహింస వల్ల కుటుంబంలో పిల్లలు అనుభవించిన మానసిక గాయాలు మాటల్లో చెప్పలేనివి. ఒక భయానకమైన సంఘటన ఈ నోట్స్లో ఉంది. ఒకసారి మంజుల స్నానం చేస్తుండగా ఆమె భర్త దారుణంగా కొట్టడానికి వెళ్ళాడు. ప్రాణభయంతో ఆమె నగ్నంగా అలాగే వీధిలోకి పరిగెత్తింది. ఆ దృశ్యాన్ని చిన్నతనంలో చూసిన రచయిత్రి సుజాత, ఆమె తోబుట్టువులు అనుభవించిన మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లల మానసిక స్థితిని మనం అర్థం చేసుకోవాలి. నిరంతర భయం, ఒక రకమైన అభద్రతాభావం వారి వ్యక్తిత్వాలపై లోతైన ప్రభావం చూపుతాయి. ఒకవైపు బయట సమాజంలో కుల వివక్ష, మరోవైపు ఇంటి లోపల కుటుంబ హింస. ఈ రెండు అణిచివేతల మధ్య ఆ పిల్లలు ఎలా పెరిగారో ఊహించడానికే భయంగా ఉంటుంది. ఆ వాతావరణంలో పెరిగిన సుజాత కూడా తన మేనమామ సత్యం అడుగుజాడల్లోనే వరంగల్ కాలేజీలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో చేరి విద్యార్థి ఉద్యమాల్లోకి వెళుతోంది. ఆ క్రమంలో అరెస్ట్ కావడం, జైల్లో పోలీసుల చిత్రహింసలు అనుభవించడం జరుగుతుంది. అయితే ఈ పుస్తకంలో అత్యంత ఆశ్చర్యకరమైన, ఆలోచింపజేసే ఘట్టం ఇప్పుడొస్తుంది. పీపుల్స్ వార్ గ్రూప్లో ప్రధాన నాయకుడిగా, వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఎదిగిన ఎస్ఎంని ఏకంగా ఆ పార్టీ నుండే బహిష్కరిస్తారు. దీని వెనుకున్న కారణం తెలిస్తే నిజంగా షాకవుతాం. అవును, ఇది ఆధునిక భారతీయ వామపక్ష ఉద్యమాల చరిత్రలో ఒక చేదు నిజం. పార్టీ ఎస్ఎంని బహిష్కరించడానికి ప్రధాన కారణం అతను ఆ పార్టీలోని అంతర్గత కులవివక్షను ప్రశ్నించడమే. అంటే కుల నిర్మూలన కోసం పోరాడే విప్లవ పార్టీ లోపల కూడా కులవివక్షముందంటారా?
పేరుతో నాయకులకు గడ్డాలు గీయించడం లాంటి కుల ఆధారిత పనులను ఆ పార్టీ నాయకత్వం ప్రోత్సహించింది. సమాజంలో కుల వివక్షను పారద్రోడడానికొచ్చిన విప్లవ పార్టీలో ఈ పనులేమిటని ఎస్ఎం సూటిగా ప్రశ్నించాడు. వర్గ పోరాటం పేరుతో కులాన్ని విస్మరిస్తున్నారని నిలదీశాడు కదా. దానికి గాను అతన్ని పార్టీని విడదీయడానికి ప్రయత్నిస్తున్నాడనే నెపంతో బహిష్కరించారు. ఇది కమ్యూనిస్టుల అతిపెద్ద వైరుధ్యం. భారతదేశంలో కులమనే పునాదిని అర్థం చేసుకోకుండా, దాన్ని బద్దలు కొట్టకుండా కేవలం ఆర్థిక వర్గాల ప్రాతిపదికన విప్లవం తేవడం అసాధ్యమని ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. బయట పెట్టుబడిదారీ వ్యవస్థపై పోరాడుతున్న నాయకులు తమ మనసుల్లో, తమ రక్తంలో జీర్ణించుకుపోయిన కుల అహంకారాన్ని మాత్రం వదులుకోలేకపోయారు. చాలా బరువైన వాస్తవమిది. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత అసలీ కులం నీడ పడని చోటుకు, ఈ వివక్ష లేని ప్రపంచానికి వెళ్లాలని ఆశతో సుజాత అమెరికా ప్రయాణమవుతుంది. కాని అక్కడ అట్లాంటాలో ఒక బార్లో జరిగిన సంఘటన ఈ ఆధారాల్లో చాలా వ్యంగ్యంగా చెప్పబడింది. అవును, అక్కడ అమెరికాలో కూడా దళితుల గుర్తింపు ఎలా అపార్థం చేసుకోబడుతుందో ఆ సంఘటన చెబుతుంది. తన గురించి చెబుతూ నేను అన్టచబుల్ అంటే అంటరానిదాన్ని అని సుజాత చెబితే, అవతలి వ్యక్తి దాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని ఒక రొమాంటిక్ పదంగా భావించి ఓ బట్ యువర్ సో టచబుల్ అని వ్యాఖ్యానిస్తాడు. అక్కడ అమెరికన్లకు భారతీయ కుల వ్యవస్థలోని అమానవీయత అర్థం కాదు. అప్పుడే ఆమెకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. తన కథలు కేవలం అవమానకరమైన గతానుభవాలు కావని, అవి ఆధునిక భారతదేశ చరిత్రకు సజీవ సాక్ష్యాలని. ఆ రియలైజేషన్తోనే ఆమె ఈ పుస్తకం రాయడానికి ఉపక్రమిస్తుంది. ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక్కసారి గమనిస్తే యాంట్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ కేవలం ఒక దళిత కుటుంబపు కన్నీటి గాథ మాత్రమే కాదు అనిపిస్తుంది. ఖచ్చితంగా కాదు. ఇది శతాబ్దాలుగా అట్టడుగు వర్గాలు తమ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, సమానత్వం కోసం చేస్తున్న రాజీలేని పోరాటానికి ప్రతీక. భారతదేశంలో మతం మారినా, చదువుకుని పెద్ద ఉద్యోగాలు సాధించినా, చివరకు కమ్యూనిజం లాంటి విప్లవ సిద్ధాంతాలను నమ్ముకున్నా ఈ కులం అనే అదృశ్య గోడను బద్దలు కొట్టడం ఎంత కష్టమో ఈ కథ మనకు స్పష్టంగా చూపుతుంది. అవును, చరిత్రను మనం ఎలా చూడాలి, ఎవరి కోణంలో నుండి చూడాలి అనే ఒక కొత్త దృష్టిని ఈ పుస్తకం మనకిస్తుంది. అద్భుతమైన విశ్లేషణ చేశారు. ఇక ముగించే ముందు ఈ కథ విన్న శ్రోతలందరూ ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న ఏంటో చెప్పండి. సమాజంలో అసమానతలను రూపుమాపుతామని పుట్టుకొచ్చిన విప్లవ ఉద్యమాలు సైతం తమ అంతర్గత నిర్మాణంలో అదే పాత సామాజిక అంతరాలను, కుల వ్యవస్థను పాటిస్తే ఇక నిజమైన విముక్తి ఎక్కడి నుండి వస్తుంది? పాత ఏనుగుల స్థానంలో కొత్త ఏనుగులు వచ్చి చేరినంత మాత్రాన అట్టడుగున నలిగపోతున్న చీమల తలరాతలు మారుతాయా? ఇది నిజంగా లోతుగా, చాలా సీరియస్గా విశ్లేషించుకోవాల్సిన విషయం. ఈ ప్రశ్నతోనే ఈరోజు మన చర్చను ముగిస్తున్నాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. విన్నందుకు ధన్యవాదాలు.